ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే వస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ పై నిర్వహించిన వర్క్ షాప్ లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర మత్స్యశాఖకు ప్రాంతీయ కార్యాలయం కోసం అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో ఇస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నీరున్న చోట నాగరికతలు విరసిల్లుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో గోదావరి, కృష్ణా వంటి జీవనదులున్నాయన్న సీఎం చంద్రబాబు భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని చెప్పారు. సీ ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఉందన్నారు. ఏటా 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ ఉత్పత్తి ఏపీలో జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. 10 ఏళ్లలో 5% నుంచి 70% పెరుగుదల కనిపించిందని వెల్లడించారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి వెళ్లామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో దేశంలో ఏపీది అగ్రస్థానమని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. రొయ్యల ఉత్పత్తులు 66%, సీఫుడ్ ఆదాయంలో 38% ఏపీ నుంచే వస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు పెరిగేందుకు కేంద్రం అండగా నిలబడాలని కోరారు. రొయ్యల ఉత్పత్తి మరింత పెరిగేందుకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని సూచించారు. విశాఖపట్నం, భీమవరం, కాకినాడ, నెల్లూరు, కృష్ణపట్నం ప్రాంతాలు ఆక్వా ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. He has announced Kakinada port modernization also. And also he asked me, if you give land, we are going to start regional office of fisheries. Immediately I am offering. Within 15 days, we are going to give office first. After that, how much land you want, I am prepared to give to shape the future of an economic revolution through blue economy. A revolution forward not throughout history. Civilization have flourished wherever water flowed. We are very fortunate. Godavari and Krishna shaped the prosperity of Andhra Pradesh. Even today, we are contributing aquaculture because of Godavari and Krishna rivers. That is the beauty of Andhra Pradesh. It is a reality. Future is with blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. Global market, as our minister has rightly mentioned, $164 billion. Our contribution is only 5%. Under the same time, for the last 1 decade, we are able to grow nearly 70%.